నమస్తే అండి. ఈరోజు నేను టాటా వాళ్ళ సరళ జీవన్ బీమా అనే పాలసీ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది అఫోర్డబుల్ ప్రీమియంలో అయితే ఉంటుంది. ఇది ఫ్లెక్సిబిలిటీ పాలసీ టర్మ్ ఉంటుంది. మనకి ఫీమేల్కి అయితే బెస్ట్ ప్లాన్ అని చెప్పచ్చు. ఎవరికైతే ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ అండి. ఇది మనకి ఇక్కడ మేల్ ఫీమేల్ అని అడుగుతుంది. ఇక్కడ నేను ఫీమేల్ అయితే తీసుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఒక 35 ఇయర్స్ అయితే మనం తీసుకుందాము. ఎందుకంటే 35 అంటే మినిమం మ్యారేజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది ఆ ఏజ్ అనేది ఎవరికైనా కొంచెం సెట్ అవుతుంది అన్నట్టు నేను 35 ఎగ్జాంపుల్గా అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే కంపల్సరీ అండి. ఇక్కడైతే నేను 10th క్లాస్ ఇస్తున్నాను. ఇక్కడ ఆక్యుపేషన్ అయితే మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెడుతున్నాను. అంటే మనకి ఎటువంటి ప్రూఫ్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ మనకి మినిమం 5 lakhs నుంచి 25 lakhs వరకు అయితే లైఫ్ కవర్ అయితే ఉంటుంది. మినిమం 5 lakhs నుంచి 25 వరకు అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ ప్రీమియం ఫ్రీక్వెన్సీ వచ్చి మనకి ఇలా ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ అయితే అన్ని ఇయర్స్ పే చేయాలి. లిమిటెడ్ అయితే కొంతకాలం కట్టుకొని అది టర్మ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడిషనల్గా రైడర్స్ అయితే ఉన్నాయి. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఒకటి, యాక్సిడెంటల్ టోటల్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ అయితే 2 ఉన్నాయండి. మనకి ఏదైనా కావాలి అడిషనల్గా కవరేజ్ రైడర్స్ అంటే మనం కొంచెం ఇన్కమ్ని ఎక్స్ట్రా పే చేసి మనం అడిషనల్గా మనకి బెనిఫిట్స్ని తీసుకోవడాన్ని రైడర్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైకిల్ తీసుకున్నాము, దానికి మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కోసం ఎక్స్ట్రా మనీ అయితే మనం పే చేస్తుంటాం కదా, అలానే ఇది కూడా మనకి రైడర్స్ అనేది ఎక్స్ట్రా బెనిఫిట్ కోసం మనం కొంచెం అమౌంట్ తీసుకోవటం వల్ల మనకి ఎక్కువ కవరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది యాడ్ ఆన్ బెనిఫిట్ కోసం అయితే మనకు కావాలి అంటే మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎవరికైతే మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్స్, ఇది ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్, హస్బెండ్స్ ఆల్రెడీ వర్కింగ్ ఉంటారు, వీళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్ ఏం లేని వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాన్ అండి. ఇక్కడ 35 ఇయర్స్ ఉన్న ఫీమేల్కి 20 ఇయర్స్ టర్మ్ అంటే రెగ్యులర్ పే చేస్తే ప్రీమియం వచ్చి ఇయర్లీ వచ్చి 9,000 రూపీస్ అయితే చూపిస్తుందండి. అంటే 25 lakhs కవరేజ్కి 9,000 ప్రీమియం అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది చాలా బెస్ట్ అంటే బెస్ట్ అండి. అంటే 9